హలో అండి, ఈరోజు పన్నీర్ కర్రీ తక్కువ మసాలాతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ పన్నీర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో ట్రై చేస్తే. పన్నీర్ని అయితే ఫస్ట్ హాట్ వాటర్లో ఇలాగా ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, కొంచెం చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఎండుమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసేసుకొని ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ జీడిపప్పులు, ఒక 2 పెద్ద టమాటాలను మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఫ్రై అయిన ఆనియన్స్లోనే ఈ పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోనే కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి అన్నీ వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఓన్లీ ధనియా పొడి మాత్రమే వేసాను, ఎక్కువగా మసాలాలు ఏమి యాడ్ చేయలేదు. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని కొంచెం గ్రేవీకి తగినంత వాటర్ కూడా ఇప్పుడే వేసేసుకొని పన్నీర్ కూడా ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అయితే వేసేసుకొని ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ అండ్ స్మూతీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేయండి.